హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను చూపించబోయే టిఫిన్ ఐటమ్, బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఎగ్ దోశ అండ్ మసాలా దోశ. ఇదండి ఎగ్ దోశ. చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా. ఇది పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మన దగ్గర ఉన్న దోశ బ్యాటర్ని తీసుకొని ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ ఈ పదార్థాలు మనం పెట్టుకోవాలి. దోశ బ్యాటర్ పెట్టుకొని ఎగ్స్ తీసుకోవాలి అండ్ కారం, ఉప్పు, గరం మసాలా. ఇప్పుడు పెనం పెట్టుకున్నామండి. పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము. దోశ బ్యాటర్ ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మనం సాల్ట్ వేసి మనం ఎవ్రీ టైం దోశ కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. ఇది చూడండి, అంత కన్సిస్టెన్సీ చాలు. కొంచెం వాటర్ వేసుకొని మనకి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలాగా ప్యాన్ పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని కొంచెం బాగా హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవాలి. మామూలుగా మనం దోశ వేస్తాం కదా, అలా దోశ వేసుకొని ఇలా మనకి పైకి వచ్చేలాగా ఆయిల్ చక్కగా వేసుకొని ఇలా పైకి వస్తుంది చూడండి, ఫోల్డ్ చేసుకునే విధంగా అలాగా మనం చూసుకోవాలి చక్కగా వస్తుందా లేదా అని. నెక్స్ట్ అలా వచ్చిందంటే మనకి పెర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు మనం ఎగ్ దానిపైన ఎగ్ జల్లుకోవాలి. ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది, అందుకని ఆయిల్ కొంచెం బాగానే పడుతుంది. నెక్స్ట్ అలా చూడండి, అలా ఫోల్డ్ అయ్యే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఎగ్ అవన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్ ఒకటి బ్రేక్ చేశానండి. ఒకటి బ్రేక్ చేసుకొని అలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. దోశ అంతటికి అలా స్ప్రెడ్ చేయాలి. ఎగ్ని మొత్తంగా కవర్ చేయాలన్నమాట. అలా స్పూన్ తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుని దానిపైన ఉప్పు, కారం, అలాగే గరం మసాలా స్ప్రింకిల్ చేయాలి దానిపైన. చూడండి, అలాగ స్ప్రెడ్ చేయాలి. చక్కగా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. అప్పుడే మనం తింటున్నప్పుడు మనకి బాగా చక్కగా తెలుస్తుందన్నమాట ఆ టేస్ట్ అంతా. ఒక చోటే ఉండకుండా అలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన కారం, ఉప్పు, అలాగే గరం మసాలా వేసుకోవాలి. ఇదంతా షిమ్లో జరిగితే చాలా బాగా ఇది బేక్ అవుతుంది. నెక్స్ట్ కారం చూడండి, కారం బాగా ఇష్టపడే వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. కారం వేసుకొని తర్వాత సాల్ట్ కొద్దిగా తక్కువ, లైట్గా. ఉప్పు తక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదు కాబట్టి ఉప్పు కొంచెం, గరం మసాలా వేసుకోవాలి తగినంత. మనకి ఎలాగా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు. అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ గరం మసాలా అన్నమాట. గరం మసాలా వేసిన తర్వాత నెక్స్ట్ ఆయిల్తో చక్కగా వేసుకొని కాసేపు అలాగే షిమ్లోనే ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత దోశ మంచి క్రిస్పీగా తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం ఎక్కువసేపు ఉంటే మనకి రేకులా వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో. మళ్ళీ మనం తిరగేస్తే కూడా చక్కగా ఉబ్బుతుంది అనమాట. చూడండి, మామూలుగా పైనే నేను ఇంకా ఫోల్డ్ చేయలేదు దాన్ని. ఇప్పుడు టర్న్ చేసుకుందామండి. చూడండి ఎలా ఉందో. ఇలా మనకి ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ టర్న్ చేసుకోవాలి. అలా అయిన తర్వాత మనకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఉబ్బుగా వస్తుంది కదా, మన ఎగ్ ఉంది, అలాగే దోశ బ్యాటర్ బాగా కుక్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. దాంతో చూడండి ఎలా పెడుతున్నానో అలా పెట్టుకుంటే చక్కగా లోపల అంతా కూడా బాగా కుక్ అవుతుంది. మనకి ఎగ్ కదా, లోపల కుక్ అవుతుందా లేదా అన్న ఏమీ ఉండదు. చక్కగా బాగా కుక్ అవ్వాలి అంటే ఇలా చిన్నగా ఘాట్లు పెట్టుకుంటే ఇంకా సూపర్బ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇలాగ 1 or 2 టైమ్స్ అలా చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఆ కలర్ఫుల్గా ఉండటంతో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదండి ఎగ్ దోశ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దోశ బ్యాటర్ ఉంటే చాలు, 1 ఎగ్ దోశ బ్యాటర్ ఉంటే చాలు. మనకి 1 ఎగ్ దోశ తింటే చాలా హెవీగా అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్కి. ఎందుకంటే ఇందులో 1 ఎగ్ ఉన్నట్టు అలాగే 1 దోశ తిన్నట్టు. సో 2 కంప్లీట్ చేసినట్టు, ఫుల్గా తిన్నట్టుగా ఉంటుంది. అలా యమ్మీగా చక్కగా ఉంటుంది. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడతారు. కాకపోతే ఇలాగ మనం టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం ఘాట్లు పెట్టుకోండి అలాగా. నెక్స్ట్ మనం మసాలా దోశ కూడా చూద్దాం.
మసాలా దోశ అంటే మనం చపాతీస్లోకి చేసుకుంటూ ఉంటాం కదా ఆలు కుర్మా. అలాగా ఆలు కుర్మా మనకి ఉన్నప్పుడు మనం దోశ వేసుకుంటున్నప్పుడు ఆలు కుర్మా జోడించినట్లయితే అదే ఆలు మసాలా దోశ అవుతుంది. అది కూడా చూద్దామండి. దోశ ఇలా వేసుకోవాలి. నాకు ఆలు కుర్మా ఉంది. ఆలు కుర్మాతో ఎలాగా పిల్లలకి ఇష్టపడేలాగా చేయొచ్చు అంటే, ఇలా మనకు ఆలు కుర్మా ఉంటుంది కదా, మనం చేసుకుంటాం చపాతీలోకి ఎలా చేసుకుంటాం అలా చేసుకున్న ఆలు కుర్మాని దోశ బాగా ఫ్రై అయిన తర్వాత లోపల ఇలాగా పరుచుకోవాలి. పూర్తిగా దోసకంతటికి చక్కగా పరుచుకోవాలి. ఎక్కడైనా ఆలూస్ ఉంటాయి కదా, ఆ ఆలు పీసెస్ని మనం కొంచెం క్రష్ చేసుకోవచ్చు. కొద్దిగా క్రష్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అలాగా ఇష్టపడే వాళ్ళకి అలాగే ఉంచేయచ్చు. అలా స్ప్రెడ్ అయిన తర్వాత చక్కగా బాగా కింద కూడా దోశ బాగా ఫ్రై అయ్యింది అన్న తర్వాత ఫోల్డ్ చేసేసుకోవడమే. ఇంకా దాన్ని ఉల్టా వేయొద్దు. అలాగ ఫోల్డ్ చేసేసుకుంటే మనకి మసాలా దోశ, ఆలు మసాలా దోశ రెడీ అయిపోయినట్లే. దానికి కూడా ఘాట్లు పెట్టుకోవచ్చండి. పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది, చక్కగా బాగుంటుంది. తినడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. మనకి క్రిస్పీగా రావాలి అంటే కొంచెం ఎక్కువసేపు ఆయిల్ వేసుకుని ఉంచుకోవడమే. ఇదండి ఎగ్ దోశ అండ్ మసాలా దోశ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.